ప్రైజ్ ది లార్డ్ అండి. అద్భుతమైన రీతిలో మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లుగా చాలా మంది అడుగుతున్నారు. ఖమ్మం ప్రాంతంలో గొప్ప సభలు పెట్టండి, మా జీవితాలు మార్చబడతాయని. అదే రీతిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు మరొకసారి కృప చూపించి ఖమ్మం ప్రాంతంలో మరి తిరిగి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనని పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభిస్తున్నారు. ఎప్పుడు అనుకుంటున్నారా? జూన్ 4వ తారీఖు అనగా మరి మొదటి మంగళవారం జరుగుతున్న ఈ అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. అడ్రస్ కృష్ణ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ దగ్గర, ఖమ్మం. అందరికీ తెలుసు ఈ అడ్రస్. తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. తిరిగి మీరు కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే గొప్ప అవకాశం. ఏ సమస్యలతో బాధపడుతున్నా, ఏ భయంకరమైన శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటి నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు కదా, నెమ్మది, సమాధానం, సంతోషం లేని పరిస్థితులు, కానీ దేవుడు కృప చూపించబోతున్నారు. ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా బలపరచనై ఉన్నారు. మేము సిద్ధపడుతున్నాం, మీరు కూడా సిద్ధపడండి. జూన్ 4వ తారీఖు ఉదయం 9 గంటలకి కృష్ణ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ దగ్గర, ఖమ్మం. ఆమేన్. ప్రభువులో అందరం కలిసి ఆనందిద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అలాగే ప్రతి నెల మొదటి మంగళవారం జరుగుతుంది, మర్చిపోకండి. అనేకులకి సమాచారం తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకింపబడిన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నాం. అనేకమైన విషయాలను మరి మనం నేర్చుకుంటున్నాం. చక్కగా మరి మనకున్న ప్రతి బలహీనతలను మరి మనము విడిచిపెట్టి చాలా అద్భుతంగా మనం నడిపించబడుతున్నాం. నూతనమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు నామాన్ని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాం కదా. మరి ఉదయకాల సమయంలో కూడా మరో అద్భుతకరమైన దేవుని మాట ద్వారా మనం అందరము మరి ముందుకు సాగుదామా? ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, దేవుడే స్వయంగా తగిన కాలమున మరి మన ప్రతి కార్యాలను త్వరపెట్టే దేవుడై ఉన్నారు. మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం కదండి. అయ్యో, నా జీవితంలో నేను అనుకున్నది, లేకపోతే నేను ప్రార్థిస్తుంది ఇంకా జరగట్లేదే, ఎందుకు నా పిల్లల భవిష్యత్తు ఇంకా ఇలాగనే ఉంది, లేకపోతే మరి నా బిజినెస్లో కావచ్చు, లేకపోతే ఉద్యోగం విషయంలో కావచ్చు, పిల్లల విషయంలోనే కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు, కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి బట్టే కావచ్చు, చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. ఎలా, ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ చూడండి, దేవుడే తగిన కాలమందు మన జీవితంలో మరి ఆయన మన కార్యాలను త్వరపెట్టే దేవుడై ఉన్నారు. భయపడకండి, బాధపడకండి, ఎప్పుడు జరుగుతుందా, ఎలా జరుగుతుందా అని ఆలోచించకండి. దేవుడు మన జీవితంలో మనకు క్షేమాన్ని కలుగచేసే దేవుడై ఉన్నారు. మనుషులు ప్రతి విషయంలో మనం పడిపోవాలని, లేకపోతే మనం చెదిరిపోవాలని, మన కుటుంబాలు చాలా మరి భయంకరమైన స్థితిలోకి దిగజారాలని చాలా విషయాలలో మనల్ని కృంగతీస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, లేకపోతే అనవసరమైన మాటలు మాట్లాడుతూ చాలా దుఃఖపరుస్తూ ఉంటారు కదండి. కానీ దేవుడు ఎంత అద్భుతమైన దేవుడో తెలుసా? మనుషులు మన జీవితాలను నాశనం చేయాలని చూస్తారు, కానీ దేవుడు మన జీవితాలను బాగు చేసే దేవుడై ఉన్నారు. అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. అందుకనే చూడండి, మనకి ఏది క్షేమమో, మనకు ఏది మేలో, మనకి ఏది మంచో అది మాత్రమే మన జీవితంలో చేసే దేవుడై ఉన్నారు. కొన్నిసార్లు మనం అనుకున్న సమయంలో ఆ కార్యం జరగకపోతే, మనం అనుకున్నది మరి మనం చూడలేకపోతే సమయంలో చాలా వేదన పడుతూ ఉంటాం. ఎందుకు నాకే ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇంత శ్రమ, నాకే ఎందుకు ఇంత బాధ అని బాధపడుతూ ఉంటాం. చూడండి, మనము శ్రమ పడినా కానీ దేవుడు
అద్భుతమైన రీతిలో ఏ హాని మనకు కలగకుండా మన జీవితంలో మనకు మేలైనది మాత్రమే చేసే దేవుడై ఉన్నారు. మనల్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో ఆరాటపడుతున్నా, ఏ విషయంలో బాధపడుతున్నా చూడండి, ఒకటే, దేవుని కార్యము కొరకు వెయిట్ చేయండి, ప్రార్థించండి. దేవుని కార్యము జీవితంలో జరిగేంత వరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో చక్కని ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఆమేన్. తగిన కాలములో ఆయన హెచ్చిస్తారు. ఇప్పుడే జరగాలి అంటే అది జరగదండి. చూడండి, మనకంటూ ఒక ఓపిక, సహనము, పట్టుదల, విశ్వాసము, ప్రార్థన జీవితం ఎప్పుడైతే మనము మరి వీటితో ముందుకు సాగుతామో చక్కని రీతిలో మనకి ఏదైతే క్షేమమో అది మాత్రమే దేవుడు అనుగ్రహిస్తారు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించండి, అంతే. దేవుడు తగిన సమయంలో మనకు క్షేమమైనది, యోగ్యమైనది, మేలైనది మాత్రమే మన జీవితంలో చేసే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో బాధపడుతున్నా విషయాన్ని బట్టి ప్రార్థించండి. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థిద్దాం. దేవా, నా జీవితంలో అయ్యా, నాకు ఖచ్చితంగా నా జీవితంలో నాకు క్షేమమైనదే, నా జీవితంలో ప్రభా ఇదిగోండి సమస్తమైన కార్యాలు చేసే దేవుడవై ఉన్నావు. నాకు తగిన ఓపికను, సహనాన్ని, ప్రార్థన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కనైన రీతిలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఈ మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతూ ఉన్నాం అయ్యా. ఇదిగోండి ప్రభా, ఇదిగోండి మీరు మా జీవితంలో తగిన సమయంలో మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవై ఉన్నావు. ప్రతి విషయంలో ప్రభా ఇదిగోండి విశ్వాస జీవితంతో, ప్రార్థన జీవితంతో, నిరీక్షణ కలిగిన జీవితంతో మేము ముందుకు సాగుదుము గాక అని ప్రార్థిస్తున్నాం అయా. ఇదిగోండి సహాయం చేయండి అయా. ఇదిగోండి ఇతరుల వలె కాకుండా మేము నీ బిడ్డలముగా ప్రతి విషయంలో సహనంతో ముందుకు సాగుదుము గాక. మాకు క్షేమమైనది మాత్రమే చేసే దేవుడవై ఉన్నావు. ప్రతి దాంట్లో ప్రభా ఇదిగోండి మా ప్రియులు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ప్రభా ఇదిగోండి సమస్తమైన కార్యాలను మీరు ఏర్పాటు చేసిన సమయంలో మీరు జరిగిస్తూ అద్భుతమైన రీతిలో వారందరినీ, మా అందరినీ ఆశీర్వదించమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి, క్షేమాన్ని కలగచేయండి, నెమ్మదిని, సమాధానాన్ని మీరు దయచేయమని వేడుకున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకున్నారో ప్రతి ఒక్కరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.